నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో చీరల వ్యాపారులకు, రిటైల్ షాపుల యజమానులకు మరో కొత్త హోల్సేల్ వస్త్రాల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సీతానగర్ 2వ లైన్లో వస్త్రమ్స్ హోల్సేల్ షోరూం ప్రారంభమైంది. నిర్వాహకులు ఎం మహేష్, సునీత, ఎంఎస్ బాబు మాట్లాడుతూ వివిధ రకాల చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మహిళల దుస్తులు సరసమైన ధరలకు ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే నాణ్యమైన వస్త్రాలను హోల్సేల్ ధరలకు అందించడమే లక్ష్యంగా గుంటూరులో వస్త్రమ్స్ హోల్సేల్ షోరూంను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగల కోసం ప్రత్యేక కలెక్షన్లు, వివిధ డిజైన్లలో చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మహిళల ఫ్యాషన్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రిటైల్ వ్యాపారులకు ప్రత్యేక హోల్సేల్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ధరలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల వ్యాపారులు, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మొదటి షాప్ వైష్ణవి కాంప్లెక్స్లో ప్రజల ఆదరణతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు, అలాగే 2వ షాప్ వస్త్రం హోల్సేల్ షాప్ని కూడా ఆదరించాలని ఎం మహేష్, సునీత, ఎంఎస్ బాబు కోరారు. గుంటూరు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. నాట్ ఓన్లీ గుంటూరు స్టేట్ మొత్తం కూడా మనకి చాలామంది ఆన్లైన్ కస్టమర్స్ ఉన్నారండి. మాది వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ 17-101 అందరికీ తెలిసిందే. దానికి తోడు అది అక్కడ సరిపోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదని అందరూ కూడా చాలామంది మా కస్టమర్లు బాధపడుతుంటే చాలామందికి నేను న్యాయం చేయలేకపోయాను. అందుకే దానికోసం ఇప్పుడు నేను పెద్ద స్టోర్ తీసుకున్నాను. అది ఇప్పుడు మెట్రో ఆపోజిట్ పద్మజ పెట్రోల్ బంక్ పక్క సందులోనే 3rd బిల్డింగ్ అండి. 1st ఫ్లోర్ 2nd ఫ్లోరు. ఇది విశాలంగా ఉంటుంది. ఎంతమంది అయినా ఇప్పుడు పడతారు. అక్కడ ముగ్గురు రాగానే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ సో మన వాళ్ళందరికీ తెలుసు మనది హోల్సేల్ రిటైల్ రెండు ఉందని. అంతా కూడా మీకు అప్డేట్ ఐటమ్, లేటెస్ట్ వెరైటీ తేవడంలో మన వస్త్రంస్ మించింది లేదని మీకు తెలుసు. సో అందరూ ఒకసారి కొత్త స్టోర్ని విజిట్ చేసి లేటెస్ట్ వెరైటీస్ అని చూడవలసిందిగా కోరుతున్నాను. నాకు ఆఫర్ అంటే మా కస్టమర్ వస్తారు ఐటమ్లో దమ్ము ఐటమ్లో దమ్ము కావాల్సిన ఐటమ్లో దమ్ము ఏ సార్ ఈ ఆఫర్లు అంటే తెలియదు. ఒకసారి ఎక్కువ చేస్తే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ సొమ్మే.